నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. కడప నుంచెల్లి వైసీపీ బరిలో నుంచెల్లి అయితే మరి అవినాష్ రెడ్డి తప్పుకుంటున్నారా? అసలు ఏం జరగబోతుంది కడపలో? షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. సో ఇవన్నీ అసలు ఈ కథ అంతా ఎటు తిరుగుతుంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే షర్మిల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు, వ్యాఖ్యలు చేయడం కూడా కాదు, కొన్ని తన మనసులో ఉన్న బాధని తను అడగడం జరుగుతుంది. ఏంటంటే తన పుట్టుక గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎందుకు అవినాష్ రెడ్డి గారిని మళ్ళీ సీట్ ఇచ్చారు? మరి తన అన్న బాధ అర్థం చేసుకొని ఏమన్నా మరి తిను విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా ఏంటి అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నారు. మరి నిజంగా విత్డ్రా చేసుకుంటారంటారా? చందమామ కథల్లాగా ఉన్నాయి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే. చందమామ కథల్లో కూడా కాస్త జనరంజకంగా కొన్ని రచనలు జరిగి దాన్ని ఆ రోజు చిన్నపిల్లలకి చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈ జరుగుతున్నవి కూడా అలానే ఉంది. చెల్లెళ్ళు ఓడిపోబోతుంది అనే బాధ ఉన్న వ్యక్తి చెల్లెల్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే ఆ అమ్మాయి అడిగింది కూడా. చెల్లెల్ని గెలిపించుకోవాలన్నప్పుడు అవినాష్ రెడ్డి గారి నుంచి విత్డ్రా చేయించాలని కదా ఆమె కోరిక. నిన్ను గెలిపించాలని కాదు కదా ఆయన మాట్లాడుతుంది. నీకు సంబంధించినంత వరకు ఆమె ఇప్పుడు షర్మిల గారు ఒక మాట కూడా అన్నారు, వివేకానంద రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారు, దాని గురించి నువ్వేమన్నా ప్రస్తావించావా? ఆయన ఓడించింది భాస్కర్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు అని చెప్పని ఆయన చెప్పారు బహిరంగంగా. మరి వాళ్ళని ఏమన్నా ప్రశ్నించావు? మరి తిరిగి వాళ్ళకి నువ్వు ఎలా అవకాశం కలగజేసావు? ఈరోజు షర్మిల గారిని ఓడించటానికి ఇంతమంది మార్బలాన్ని నువ్వు దించుతున్నావు అని చెప్పని ఆమె మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు రెండు విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ షర్మిల గారి మీద చెల్లెలు ఓడిపోతుందని బాధ ఆయనలో ఉందా, లేకపోతే హేళనగా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు నిజంగా బాధపడేవాడైతే అన్ననే అయితే చెల్లెలు అసలు అక్కడి నుంచి ఎందుకు వస్తుంది? ఆమె పదవి ఇవ్వాలనే కోరిక కనుక నీకుంటే 25 నియోజకవర్గాలు లోక్సభ సభ్యుల్లో మామూలుగా దళిత వర్గాలకు కేటాయించి నీ తీసి పక్కన పడేస్తే మిగిలిన దాంట్లో ఎక్కడో చాట ఇవ్వచ్చు కదా. ఇవ్వలేదు. 175 నియోజకవర్గాల్లో ఇందాక నేను ఉదరించినట్టు వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళ చోట్ల ఎక్కడో చాట అవకాశం కల్పించవచ్చు కదా. కానీ ఆమెకి నీ రాజ్యాధికారంలో పాలు పంచుకోవటం నీకు ఇష్టం లేదు, ఆమెకి పదవులు ఇవ్వటం నీకు ఇష్టం లేదు. ఇది తేలిపోయింది కదా. ఈరోజు కావాలని చెప్పని ఆ అమ్మాయికి షర్మిల గారికి ప్రజాదరణ పెరుగుతుంది కాబట్టి ఏదో విధంగా దాన్ని దూరం చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాదు, రాజశేఖర రెడ్డి గారి వారసురాలే కాదు, కాంగ్రెస్ పార్టీలో కీలుబొమ్మ, చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాము. అంటే ప్రజల్ని ఆమెని దూరం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు తను ఏమంటున్నారంటే మనమే మాట్లాడాం సార్. ఏంటంటే తనది అవినాష్ రెడ్డి గారు చిన్నపిల్లడు, తన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడానికి షర్మిల గారు ఇంకా సునీత గారు ప్రయత్నిస్తున్నారని చెప్పి తనే మాట్లాడడం జరిగింది. అది మనమే చేసాం. మరి ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడు మరి తను? ఇప్పుడు సహజమే. ఇప్పుడు వాళ్ళ కట్టుకున్న చీరల మీద గురించే మాట్లాడారు కదా. ఎందుకంటే గొప్పగా మాట్లాడతారని మనం ఎలా భావిస్తాం చెప్పండి. ఇప్పుడు నటించటానికి కూడా మామూలుగా చాలా నేర్పు కావాలి, అలాగే మాట్లాడాలన్నా కూడా చతురత కూడా కావాలి. అవి రెండూ ప్రదర్శిస్తున్నాడు ఆయన, ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు చెల్లెల మీద అంత అపారమైన ప్రేమ ఉన్నప్పుడు నేను ఉదాహరించినట్టు ఏదన్నా పదవన్నా ఇవ్వాలి కదా. లేదు ప్రత్యక్ష ఎన్నికల్లో కాదు, కనీసం రాజ్యసభ కన్నా పంపించాలి కదా. ఎవరెవరినో పంపించావు కదా రాజ్యసభకి. నీ తండ్రిని చంపారు పలానా సంస్థ వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు అని చెప్పిన వాళ్ళ మీద అభియోగం మోపి నువ్వు ప్రజల్ని వాళ్ళకే రాజ్యసభ ఇచ్చావు కదా, వాడు కోరిన వ్యక్తికి, వాళ్ళ జేబులో మనిషికి. అట్లాంటిది నీ చెల్లెలకి ఇవ్వలేకపోయావా? ఇవన్నీ ప్రజలు గమనించలేరు అనుకుంటే అది మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టే, అంత తప్ప వేరే ఉండదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరైన స్పందనలో భావోద్వేగానికి లోలయ్యారు. గత ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఆయన కలిసి వచ్చిన ఎన్నికల ముందు బాబాయ్ గారి హత్య ఉదంతం కావచ్చు, విమానాశ్రమంలో జరిగిన కోడికత్తి ఉదంతం కావచ్చు, అమరావతి భ్రమరావతి కమ్మరావతి అని చెప్పిన విధానం కావచ్చు, కమ్మవారి కోసమే అమరావతిని తీసుకొచ్చాడు అని చెప్పని ప్రజలను నమ్మించడంలో విజయవంతమయ్యావు. కమ్మవారి మీద ద్వేషంతో అన్ని వర్గాలని దగ్గర చేర్చుకోవడంలో నువ్వు విజయవంతమయ్యావు.
అయినా సరే 39% తెలుగుదేశం పార్టీ వచ్చింది అంటే ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఆ భయంతో 39% మంది ఉన్నారు, ఎలా దూరం చేయాలి అని చెప్పిన భయభ్రాంతులను గురి చేయడానికి ప్రయత్నం చేశావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ఏదో చెల్లెల మీద అపారమైన ప్రేమ వలకబోస్తున్నట్టు మాట్లాడితే ప్రజలు దాన్ని ఆమోదిస్తారనుకుంటే మాత్రం ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే కదా ప్రశ్నిస్తూ ఉంది, షర్మిల గారు కూడా. కాబట్టి సమాధానం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. అంటే మీరు ఒకనొక సందర్భంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు, ఇది నాటకంలో ఒక భాగమే అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇది నిజంగా నాటకం అంటారా? ఇంకా స్టిల్ మీరు నమ్ముతున్నారా ఇది నాటకమే అని? వాళ్ళది నమ్ముతున్నాను ఇప్పుడు కూడా నేను. ఎలా సార్? అంటే ఇది చెల్లెలకి 87 కోట్ల రూపాయలు అప్పిచ్చాడు కదా, ఎందుకు ఇస్తాడు మరి? మరి అది అఫిడవిట్లో మరి పేర్కొనలేదు కదా. పేర్కొందా అమ్మాయి? తను పేర్కొంది, మరి జగన్మోహన్ రెడ్డి గారు పేరు అంటే నేను అది ఆయన ఏం చెప్తాడో మనకు అనవసరం. 82 కోట్ల రూపాయలు అప్పిచ్చాడంటే చెల్లెల మీద ప్రేమతో ఉండట్టే కదా. వదిన కూడా మరి వదిన దగ్గర నుంచి కూడా తీసుకున్నట్టుగా తను పేరు, అంటే ఆమె కూడా ఈమెకి అప్పించినట్టే కదా, అంటే ఆ అవసరాలు తీరుతున్నట్టే కదా. తన వ్యతిరేక ఓట్లు తెలుగుదేశం పార్టీ పడకుండా కాంగ్రెస్ పార్టీకి పడాలని చెప్పని ప్రణాళిక ప్రకారం చేసుకుంటున్నారని ఎందుకు భావించకూడదు? అంటే ఇప్పటికి ఈ రోజుకి ఇప్పుడు నేనైతే నమ్మట్లేదు. ఒక 15 రోజుల టైం, 15 రోజులు కూడా లేదు. అంటే ఆమె అడిగేదాన్ని నేను ఎత్తుతున్నాను కానీ ప్రశ్నలు, ఆమె సంధించేదానికి సమాధానం ఉందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. కానీ ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ వైరు వర్గాలు అనుకుంటే నేను నమ్మట్లేదు అంటున్నాను. జస్ట్ ఒక 12-11 రోజులు ఉంది ఇప్పుడు ఎన్నికలకి. ఈ రోజు కూడా మీరు ఇదే మాట మీద నిల్చుంటున్నారండి. అవును. అంటే ఇప్పటికి కూడా వీళ్ళు సంధించే ప్రశ్నలన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకుని మనం మాట్లాడుకున్నారా? మనం దాన్ని కొట్టిపారవేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి తను అడిగే దాంట్లో జనాలు మరి ఆకర్షితులు అవుతున్నారు. అంటే ప్రతిపక్షాలు అడగకుండా ఆ అమ్మాయి అడుగుతుందని ఎందుకు భావించకూడదు? ఇప్పుడు తను కూడా ప్రతిపక్షంలోనే ఉంది కదా సార్. ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితే ఓట్లు వాళ్ళకి వెళ్తాయి. ఈమె అడిగింది కాబట్టి అడుబడే ఓట్లు ఈమె పడవచ్చు కదా. సో ఎటకేళ్ళకు వీళ్ళిద్దరు ఒకటే అని మీరు మాట్లాడడం జరుగుతుంది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా మొన్న సభలో షర్మిల గారి గురించి ఇక్కడ ఏంటంటే ఆమె వాళ్ళు ఇప్పుడు ఒక వివేకానంద రెడ్డి గారి ఉదంతంలోకి వచ్చే తలికే ఆమె సునీత గారికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి, సునీత గారు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆమె మీద కొంచెం సదభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుంది షర్మిల గారి పైన. ఆ విషయంలో ఆమె చెప్పేది నిజం అని చెప్పని మనం భావించాల్సి వస్తుంది. సునీత గారి పోరాటానికి మద్దతు తెలుపుతుంది కాబట్టి, సునీత గారు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ అంశాలు మాట్లాడినప్పుడు ఆమెకు మనం మద్దతు తెలుపుతున్నాం. అంతే తప్ప మిగిలిన విషయాల్లో వాళ్ళ అన్నా చెల్లెల విషయాల్లో మాత్రం నేనైతే మొట్టమొదటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, నేను ఒకే దాని మీద నిలబడి ఉన్నాను. సో అంటే ఇది కూడా వాళ్ళు ఆడే ఒక నాటకంలో ఒక భాగమే అంటారు కానీ ఎక్కడ కూడా ప్రజల కోసం కాదు అంటారు. ఇది ఈ షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు. ప్రజల కోసం అయితే మరి 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న విధ్వంసాలకు బజార్కి వచ్చి నువ్వు పోరాటం చేయాలిగా. ఇప్పుడు చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఎన్నికల ముంగిట అదే నేను అంది, ఈ వ్యతిరేక ఓట్లు